ఇలా చేస్తూ పోతే ఎన్నో వస్తువులు తెప్పించచ్చు, మాయం చేయొచ్చు. కానీ ప్రేక్షకుల ఇంటర్ఫీరెన్స్ అనకుండా వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉంటే బాగుంటుంది కనుక ఇద్దరు యువకుల్ని స్టేజ్ మీదకి రమ్మని కోరుతున్నాను. ఇద్దరు యువకులు ఎవరైనా త్వరగా మనకున్న టైం చాలా తక్కువ కనుక త్వరగా వస్తే ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చేసి చూపిస్తారు. బలం రెండు చేతుల్లో బిగించి మనకు ఒక్కసారి ఓపెన్ చేసుకుని నవ్వకూడదు. మొహం తడుస్తుంది తప్ప. ఓకే, లాస్ట్ మల్టిపుల్ ఇమేజ్ మూడు నిలువుగా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు బలమైన వాళ్ళు ఇది లేదు. అయితే ఇంతటి ఒక క్వశ్చన్ మీరు మాకు పనికిరాదు, ఎందుకంటే బలం లేని వాళ్ళు అవసరం లేదు. అయితే ఈ బలమైన వ్యక్తికి ఎక్కువ ఆయుర్దాయం ఉంటే ఆయన ఎన్నో బలమైన పనులు చేయగలరు. అందుకని ఎక్కువ ఆయుర్దాయం కావాలంటే మా దగ్గర ఒక బ్రహ్మాండమైన టానిక్ ఉంది, మ్యాజిక్ టానిక్ అనమాట. ఈ మ్యాజిక్ టానిక్ ఇది బ్లాక్. ఓకే, డబ్బా బ్లాక్ డబ్బా, చుక్కలు వైట్ స్పాట్. దీన్ని ఇలా ఉంచి డబ్బా మీద స్పాట్స్ మారాయి. వైట్ సిల్క్ మీద బ్లాక్ స్పాట్స్ వచ్చాయి, బ్లాక్ సిల్క్ మీద వైట్ స్పాట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు నా దగ్గర ఒక ఇంపోర్టెడ్ రేడియో ఉంది. ఇంపోర్టెడ్ అనగానే ఇంపోర్టెడ్ అని స్పెసిఫిక్గా చెప్తున్నాడు ఏంటి అనుకోవచ్చు, ఎందుకంటే ఇంపోర్టెడ్ అంటే కొంతమందికి రకరకాల అభిమానాలు ఉంటాయి. అయితే ఈ రేడియోని ఈరోజు ఇక్కడికి వచ్చిన స్పెక్టేటర్స్లో ఎవరో ఒకరికి ఇవ్వబోతున్నాను. ఈ సైజు ఇంత పెద్ద రేడియో ఈ విధంగా ఇస్తే పట్టుకెళ్ళడం కనుక కష్టం కనుక ఒక చిన్న రేడియో చేసి మీకు ఇస్తాను. ఇప్పుడు ఎవరో ఒకరి దగ్గరికి ఈ రేడియో వస్తుంది. అది ఎవరి దగ్గరికైనా వస్తే వెంటనే జేబులో పెట్టుకుని పక్క వాళ్ళు ఎవరికి చూపెట్టకుండా పట్టుకెళ్ళిపోమని కోరుతూ ఇది ఇప్పుడు మీ దగ్గరికి పంపిస్తున్నాను. అందరు రెడీగా ఉండమని కోరిక. జేబులో పెట్టుకోమని కోరిక. తర్వాత నేను డబ్బులు అవి తర్వాత తీసుకుంటా మీ దగ్గర. ఎవరి దగ్గరికి వచ్చిందో నాకు తెలుసు, జాగ్రత్తగా పెట్టుకోండి. మనకి టైం తక్కువైంది, అందుకని 2-3 సార్లు చేసి చూపించి తర్వాత ఐటమ్ పెడతారు. ఈ విధంగా ఎంతైనా అందులో
అందులోంచి ఆ పర్టికులర్ లిక్విడ్ తీసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ఆ తర్వాత ఐటమ్స్ చూస్తారా, నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. మీరు సాధారణంగా ప్యాకెట్ ఆడేవాళ్ళు చాలా మంది ఉంటారు, రకరకాల కలుపులు కలుపుతారు, కప్లింగ్ రకరకాలుగా చేస్తారు. కానీ మా వేరే విధంగా చేస్తాం. ఏ విధంగా చేస్తామో చూపిస్తాను. కొన్ని కార్డ్స్ మామూలుగా మేము ఉచ్చరించే మాట చవాలికిచ్చి 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 అని 1 2 3 ఈ విధంగా కలిపి వాటిని ఈ ట్రేలో వేస్తున్నాను. నా దగ్గర ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ మీకు అన్ని వైపులా చూపించి దీంతో ఏం చేయబోతున్నానో చెప్తాను. 1 2 3 4 5 6 7 8 లోపల
ఎన్ని వస్తువులైనా అందులోంచి తీస్తూ పోవచ్చు. కానీ ప్రదర్శన అంతా ఇదే డబ్బాలోంచి ఏదో వస్తువులు అలా తీసుకుంటూ పోతే అది కొంచెం సేపటికి ఎవరికైనా కూడా కొద్దిగా భారంగానే అనిపిస్తుంది. కనుక ఇంకా డబ్బాలోంచి తీయడం ఆపి మీ అందరి దగ్గర సెలవు పుచ్చుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చీఫ్ గెస్ట్గా సభావేదికను అలంకరించవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తున్నాను. మనది తెలుగు గడ్డ, మాది కాట్రగడ్డ అని దొడ్డ మనసుతో సగర్వంగా చెప్పుకునే 16 తెలుగు తల్లి ముద్దుబిడ్డ సభా సామ్రాట్ శ్రీ కెవి భాస్కర్రావు గారిని సభావేదికను అలంకరించి అధ్యక్ష స్థానంలో కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నాటి పాట పాడుమా కృష్ణ పాటల మొదలుకుని కొన్ని వేల పాటలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన స్వరకథానాయకుడు సంగీత సామ్రాట్ శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారిని సభావేదికను అలంకరించి చంద్రునికో నూలుపోగులా మేము చేయబోవు ఈ చిన్న సన్మానంలో పాలు పంచుకుని మనందరికీ ఆనందం కలుగచేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. శిలలను తొలిస్తే శిల్పమవుతుంది,
అక్షరాలను మరిస్తే కావ్యమవుతుంది. ఆ రెంటినీ కలబోస్తే శ్రీ బిఎన్ రెడ్డి గారి రూపం అవుతుంది. వాస్తుశిల్పి, వాస్తవ శిల్పి శ్రీ బిఎన్ రెడ్డి గారిని మా సావనీర్ ఆవిష్కరణకర్తగా సభావేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పులి కడుపున పిల్లి పుట్టదు. రసాలూరే శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి విషయంలో కూడా అంతే. మరి వారి పుత్రులు శ్రీ రామలింగేశ్వరరావు గారు, వాసురావు గారు, రాజకోటిలలో కోటి గారు అందరూ సంగీతంలో ఉద్దండులే. శ్రీ రాజేశ్వరరావు గారి కుమారులు శ్రీ రామలింగేశ్వరరావు గారు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. వారిని కూడా సభావేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సభావేదికను అలంకరించిన అతిరథ మహారథులను మా కార్యనిర్వాహక సభ్యులు పుష్పమాలాంకృతులను చేస్తారు. సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ భాస్కర్రావు గారిని ప్రార్థిస్తున్నాను. సభకు నమస్కారం. ఆదర్శ కళానికేతన వారి 6వ వార్షికోత్సవం నేడు. సాధారణంగా మనం 2 జాతీయత పర్వదినాలను పాటిస్తూ ఉంటాం. ఒకటి ఆగస్టు 15, రెండవది జనవరి 26. ఆదర్శ కళానికేతనికి కూడా అలాగే 2 జాతీయ వాళ్ళ యొక్క పర్వదినాలు 2 ఉన్నాయి. మొదటిది ఆగస్టు 3, రెండవది డిసెంబర్ 4. ఆగస్టు 3 ఇవాళ మనకి ఈ కార్యక్రమం తెలుసు కదా, 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. తర్వాత డిసెంబర్ 4వ తేదీన ఘంటచాల జయంతి ప్రతి సంవత్సరం కూడా జరిపి సంగీత విభావరి ఎంతో కార్యక్రమం. ప్రార్థన కుమారి సరిత. सरस्वती नमोस्तुते शारद विद्या प्रदे सरस्वती नमोस्तुते शारद विद्या प्रदे सरस्वती नमोस्तुते नवमंजुल कंबुगळे नरहरिसुत विलासिनी नवमंजुल कंबुगळे सुरसेवित पदयुगळे शोधाकर समरगणे सरस्वती नमोस्तुते शारद विद्या प्रदे सरस्वती नमोस्तुते
సంతోషం. చక్కటి ప్రార్థనా కార్యక్రమంతో కార్యక్రమం మొదలైంది. కార్యక్రమం ప్రకారం సామాన్యంగా అధ్యక్షుడు మాట్లాడే ముందు కూడా కార్యదర్శి నివేదిక అని ఉంటుంది సాధారణంగా మనం గమనించే కార్యక్రమం. ఈనాడు మిత్రులు నాగభూషణం చెప్పారు, అది కూడా మాకు అవసరం లేదండి అన్నారు. నాకు ఒకప్పుడు మహాత్మా గాంధీని ఎవరో ఒక సందేశం పంపమంటే ఆయన ఒకటే మాట అన్నమాట, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని. అందుచేత ఈ 6 సంవత్సరాల్లో వారు చేస్తున్నటువంటి పనులే ఆ కార్యదర్శి నివేదికగా మనమంతా కూడా గ్రహించాలి. 6వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నది. మరి ఈ శైశవావస్థలోనే కూడా మరి పరిణిత వయసులో ఉన్నటువంటి పనులు చక్కగా ఇలాంటి ఘనకార్యాలు చేస్తున్నదంటే సామాన్యంగా శైశవావస్థలో స్వార్థం ఉంటుంది, ఎక్కువగా మంచి పనులు చేయడం. స్వార్థ చింత మెండు శైశవావస్థలో మెండు తిరిగి వయస్సు పండినప్పుడు నిండు జవనాన నిస్వార్థముందురా అన్నాడు ఒక ఆయన. నిండు జవనం కూడా రాకుండానే పరిణతమైనటువంటి నిండు జవనం వస్తేనే పరిణితమైనటువంటి భావం వస్తుందనేది కూడా నేను ఒప్పుకోను. ఎందుచేతనంటే దేవతలకు చావు లేదట, ఎప్పుడు నిండు జవనమే అని చెబుతూ ఉంటారు. నిజముగా అభిరుచులు నిత్య యవనులైన పరిణతంపు బుద్ధి పడయగలరే ఫలము రుచ్యమవునే పరిపక్వం అందక అన్నారు. ఏ పండైనా కూడా పండితేనే, ఏ పరిపక్వం వస్తేనే అప్పుడు భావాలు వస్తాయి. కాబట్టి ఆదర్శ కళానికేతన వారు ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా సంగీత సాహిత్యాలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇచ్చి తెలుగు సంస్కృతిని ఇలా కాపాడుతున్నారు. ఇవాళ ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం వేసింది, 3 సామ్రాజ్యాలను కలిపారు ఇక్కడ. మరి ఎలా సాధ్యమైందో ఏమిటో. మహానటుడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సంగీత సామ్రాట్ సాలూరి రాజేశ్వరరావు గారు, మరి సభా సమ్రాట్ కేవి భాస్కర్రావు గారు. అవునో కాదో మరి అందుచేత 3 సామ్రాజ్యాల్ని మరి రెండు రాష్ట్రాలనే ఇవాళ నదీ జలాలతో కొట్టుకుంటున్నటువంటి సమయంలో 3 సామ్రాజ్యాలను కలపడం అనేటువంటిది చాలా విశేషకరమైనటువంటి విషయం. హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి వీరందరి యొక్క స్ఫూర్తి వల్లనే మేము కూడా 4 మాటలు మాట్లాడడానికి మాకు ప్రోత్సాహం కూడా కలుగుతున్నాయి. మరి అక్కడక్కడ చూడండి, మాకు ఇంకొకటి ఘంటసాల అన్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ గుడివాడకు మరి ఏమున్నదో కానివ్వండి, ఆయనది మన చౌటపల్లి గుడివాడకు ఒక ప్రక్కన, వీరిది వెంకటరాఘవాపురం, మాది గొల్వేపల్లి. ఆ 3 కూడా గుడివాడ ప్రక్కగానే ఉన్నాయి. అందుచేత నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అచ్చట పుట్టు ప్రజలకు ఆవేశం అధికము, నీటి తీరలేక నేల తీరో గుణగుణాల సీమ గుడివాడ సీమరా అనిపిస్తూ ఉంటుంది నాకు. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇవాళ కార్యక్రమంలో ముఖ్యంగా మరి రాజేశ్వరరావు గారు 5 దశాబ్దాలకు పైగా జనాన్ని, తెలుగు ప్రేక్షకులను ఇలా తీసుకుపోవటం చాలా అరుదైనటువంటి ప్రక్రియ. ఒక మహాకవి శ్రీశ్రీకి చెల్లింది, తర్వాత కృష్ణశాస్త్రికి చెల్లింది, ఇవాళ ఈయనకి చెల్లింది, నట సామ్రాట్ నాగేశ్వరరావు గారికి చెల్లుతున్నది. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటికి అన్ని దశాబ్దాలకు కూడా ప్రేక్షకులను అలా మూసుకుపోయేటువంటి శక్తి వారికి చాలా అయింది. అందుచేత ఇవాళ ఆదర్శ కళానికేతన వాళ్ళు సాలూరి రాజేశ్వరరావు గారు అనేసరికి మనకు ఎన్నో జ్ఞాపకాలు వస్తుంటాయి. ఒక సంగీత దర్శకులుగా కాకుండా ఒక గాయకుడిగా, ఒక నటుడుగా, అంతకుముందు హరికథలుగా చెప్పడంలోనూ అందవేసినటువంటి చెయ్యి. మరి ఆనాడు మనం సినిమాలు చూసినట్లయితే చక్కగా సంగీతం సాహిత్యం కూడా సమపాళ్లలో ఉండేవి. రాజేశ్వరరావు గారి పిక్చర్స్ మనం చూస్తున్నప్పుడు ఆ హరికథాపితామగుడు ఆదిభట్ట దాసు సంగీతం సాహిత్యం సరితూచిన త్రాసు అన్నాడు. అలాంటి ఏ మల్లేశ్వరి విన్నా, విప్రనారాయణ విన్నా, ఇవాళ మనకు వచ్చేటువంటి చిత్రాల్లో నాకు అనిపిస్తుంది, మై పర్సనల్ ఒపీనియన్, ఒక మ్యూజిక్ మొదలుపెట్టి ఒక రణభేరిలాగా ఉంటుంది. సంగీతం సాహిత్యం కూడా సమాధి అయిపోయి అసలు ఏ భాషో తెలియనటువంటి స్థితిలో కొన్ని చిత్రాలు చూస్తున్నాము. మరి సంగీతానికి అది మరి అలవల ఇప్పుడు అదేమిటంటే మోడర్న్ ఫాస్ట్ కాదండి, మరి ఆ మాత్రం స్పీడ్ లేకపోతే మోడర్న్ లేదు అంటున్నారు. అది నిజమే కావచ్చు. తర్వాత అలాంటి మరి 5-6 దశాబ్దాలు మరి తీసుకుపోవాలంటే, ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే, ఆ ఓటు బ్యాంకు నిలుపుకోవాలంటే అది చాలా కష్టం. ముఖ్యంగా నాగేశ్వరరావు గారికి మహిళా లోకంలో ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నది. ఎప్పుడైనా ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఆయనకి చాలా అండాది. అందుచేత ఓటు బ్యాంకు నిలుపుకోవడం చాలా విశేషకరమైనటువంటి విషయము. ఎందుచేతనంటే ఈ మధ్య అమెరికాలో రేపు నవంబర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున జార్జ్ బుష్, మరి డెమోక్రటిక్ పార్టీ తరఫున జుకాకిస్ ప్రెసిడెంట్ పోటీ చేయబోతున్నారు. చేస్తుంటే చూడండి అక్కడ ప్రజలు ఎంత చురుకైన వాళ్ళు. మహిళలు అక్కడంతా కూడా బుష్ మీద మాకంత ఇష్టం కనపడటం లేదండి. ఏమిటయా అంటే బుష్ నుంచి ఆయన మాటలు విన్నా, చర్చలు చూస్తున్నా కూడా వాళ్ళు విడాకునిచ్చినటువంటి మాజీ భర్తలు గుర్తొస్తున్నారట ఆ మహిళలు. ఎంత తెలివిగా వాళ్ళు చెప్తారు. ది అమెరికన్ ఉమెన్ అసోసియేషన్ హ్యావ్ మేడ్ ఎన్ అనౌన్స్మెంట్, వీ డోంట్ లైక్ జార్జ్ బుష్ బికాజ్ వీఆర్ రిమైండెడ్ ఆఫ్ అవర్ డైవర్స్డ్ హస్బెండ్స్ అని వాళ్ళు నిర్భయంగా చెప్పారు. అందుచేత మరి అలాంటి మరి దశాబ్దాలుగా వీరందరినీ కూడా మనం ఉంచుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యము. ఇలాంటి ప్రక్రియను చేస్తున్నందుకు మరి ఈ కార్యక్రమంలో మరి ఇంకా అనేకమైనటువంటి అంశాలు కూడా మనకి ముందు రాబోతున్నాయి. దీని తర్వాత సభా కార్యక్రమం తర్వాత సంగీత విభావరి కూడా ఉన్నది. అందుచేత సభాన్ని పెద్దలకు వారికి వదిలేసి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా అప్పుడప్పుడు మధ్యలో మాటలైతే చెప్తూనే ఉంటాను. తరువాతి అంశానికి వెళదాం.
ఆ తరువాత ఇప్పుడు సావనీరు త్యాగరాజు చెప్పినట్టు బ్రోచేవారెవర్రా అంటే ఆ బ్రోషర్సే చివరికి మన కళా సంస్థలను బ్రోచిస్తున్నాయి. దానికి మన వాస్తుశిల్పి వారు చెప్పినట్టు అన్ని సంస్థలకు కూడా చేయూతనిస్తున్నటువంటి మిత్రులు మరి దీని యువ కళావాహిని అధ్యక్షులు ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టింది. వారు ఈ ప్రత్యేక సంచికను విడుదల చేసి తమ శుభాకాంక్షలను కూడా తెలిపవలసిందిగా కోరుతున్నాను. మిత్రులు బిఎన్ రెడ్డి గారు. సన్మాన కార్యక్రమం తర్వాత మిత్రులు బిఎన్ రెడ్డి గారు తమ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇప్పుడు మనమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్య అతిథి మరి సంగీత సామ్రాట్ అయినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళ కళాప్రపూర్ణ బిరుదాంకితులు కూడా వారికి సన్మాన కార్యక్రమం జరగబోతున్నది. మిత్రులు నాగభూషణరావు గారు వివరాలు తెలియజేస్తారు. ప్రత్యేక వేదిక మీద వారు ఏర్పాటు చేశారు. వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తారు. ఇప్పుడు సన్మాన కార్యక్రమం సంగీత సామ్రాట్ శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారికి నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా జరుగుతుంది. అతిథి సాలూరు రాజేశ్వరరావు గారిని ప్రత్యేక వేదిక మీదుగా ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాంటి మహావ్యక్తిని సన్మానించడానికి మరి అర్హత ఒక నట సామ్రాట్కే ఉన్నది. ఆ రంగంలో తెలుగు చలనచిత్ర రంగంతో ప్రారంభించి ఈనాటికి కూడా ఎదురి ఆ బాలరాజు నుంచి రావు గారింటి ఇల్లు వరకు కూడా మన అందరి హృదయాల్లో చొరగొన్నటువంటి నట సామ్రాట్ చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం జరగబోతున్నది. వారిని సన్మానం జరపవలసిందిగా సంస్థ తరఫున ప్రార్థిస్తున్నాను. ఇంకెవరైనా గంటలకు లేదు ఇంకా మాట్లాడటానికి ఎవరైనా ఉన్నారు? ఇప్పుడే మనకు ప్రత్యేక సంచికను ఆవిష్కరించినటువంటి మిత్రులు బిఎన్ రెడ్డి గారు వారు తమ శుభాకాంక్షలు తెలియజేస్తారు. President of this evening function, Sri Bhaskar Rao Garu. Chief guest of the function, Sri A. Nageshwar Rao Garu. The music director, the great musician,
శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు, శ్రీ ఎస్ బాబు, హిస్ సన్. డియర్ ఫ్రెండ్స్, మీకంతా కోపంగా ఉంది, నాకు తెలుసు నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానని. ఎందుకు అట్లా మొదలుపెట్టానంటే కార్డంతా ఏ వైపు తీసి చూసినా 4 వైపులా ఇంగ్లీషే ఉంది. మరి కాస్తన్న ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఎట్లా అని నాకు అనిపించింది. మొన్నొకసారి అట్లాగే ఇంగ్లీష్లో మాట్లాడగానే తెలుగు అన్నారు. ఏం బాబు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నామంటే వెనక అంతా బోర్డు అంతా ఇంగ్లీష్లోనే ఉంది, కాస్త ఇంగ్లీష్లో మాట్లాడితే ఎందుకండి అంత కోపం అన్నాను. కానీ వాళ్ళ చక్కగా బ్యానర్ అంతా తెలుగులో రాసింది. ఈ చక్కటి సాయంత్రం పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అర్ధ శతాబ్దముగా సంగీత లహరిలో మనందరినీ ఊలలాడించినటువంటి సాలూరి రాజేశ్వరరావు గారికి సన్మానం జరుపుకోవడం చాలా సంతోషం. ఆదర్శ్ కళానికేతన్ వారు వారి 6వ వార్షికోత్సవ సందర్భంగా రాజేశ్వరరావు గారిని ఎన్నుకోవడం ఎంతో సబబైన పని. నాగేశ్వరరావు గారికి రాజేశ్వరరావు గారికి కొంత సామ్యత ఉంది. వీరు నాటకాల్లో వేషాలు వేశారు, వారు కూడా నాటకాల్లో వేషాలు వేశారు. రాజేశ్వరరావు గారు నాటకాల్లో వేషాలు వేయడమే కాకుండా కచేరీలు చేశారు, గ్రామ్ఫోన్ రికార్డులు పాడారు, హరికథలు చెప్పినారు. తర్వాత కృష్ణలీలల్లో మొట్టమొదటిగా యాక్ట్ చేశారు. ఈ విధంగా వారు ఎన్నో విధాల ట్రైనింగ్ అయిన తర్వాత సంగీత దర్శకుడిగా మారి చక్కటి చిత్రాలకు సంగీత దర్శకత్వం ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి చిత్రాల్లో మనం అందరం ఎన్నడూ మర్చిపోలేనిది విప్రనారాయణ, మల్లీశ్వరి, చక్కటి చిత్రాలు. వాటిని మనం ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చూసినా కూడా నిజంగా తృప్తి కలుగుతుంది. ఈనాడు వచ్చేటువంటి ఈ సినిమాలు ఎంత కష్టపడి ఎన్ని లక్షలు పోసి ఆ చిత్రాలను తీసినా మనం ఆనాడు చూసినటువంటి చిత్రాల మీదకి రావడం లేదేమో అనిపిస్తుంది. అధ్యక్షులు గారు నిండు జవ్వనములో నిస్వార్థం ఉండును అన్నారు. నాకు అనిపించింది ఈ నిలువల్ల స్వార్థం ఉన్న మనుషుల్లో అంత వయస్సులో ఎక్కడుంటుందబ్బా నిస్వార్థం అని అనిపించింది. నేను ఆ పుస్తకంలో ఒక భాషితం రాసుకుంటూ అన్నాను, కల్తీ కల్తీ కల్తీ, ఎటు చూసినా కల్తీయే. కల్తీ లేని నికారసైనది ఒక్కటే స్వార్థం స్వార్థం స్వార్థం. అంత స్వార్థం నిండి ఉన్న ఇప్పుడు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నిండు యవ్వనంలో నిస్వార్థం ఉంటుందంటే ఏదో ఆ పెద్ద మనిషి ఎప్పుడో వ్రాశాడు, కానీ ఈనాటి వ్రాయమంటే మాత్రం ఆయన్నే మళ్ళీ తిరగ రాసేస్తాడు. ఏమైనా ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆదర్శ్ కళానికేతన్ వారిని మీరు ఈ 2 నిమిషాలు చక్కగా విన్నందుకు, నాకు ఈ చక్కటి అవకాశం రాజేశ్వరరావు గారిని దర్శించుకోవడానికి ఇప్పుడే నాగేశ్వరరావు గారికి చెప్పిన, మీరు అరగంట లేటుగా వస్తే ఇంకా మీరు రారేమో అని అనుకుంటున్నానంటే, ఎక్కడో కొంచెం పని మీద వెళ్ళాను, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోతే అక్కడ కూర్చోబెట్టేశారు. అయినా అప్పుడప్పుడు ఎట్లయిపోయిందంటే స్నేహితులను కలవడానికి ఏ పెళ్ళిళ్ళనో ఏ మీటింగులనో కలవాల్సి వస్తుంది. అందుకొరకు నేను కూడా మీ పేరు చూడగానే చాలా రోజులైంది, కనీసం ఇక్కడన్నా కలుద్దాం అనుకున్నాను, కాబట్టి రాకుండా ఉండలేము, అది కారణం అని చెప్పి ఈ విధంగా వారినే కాకుండా మీ అందరిని దర్శించుకోవడం, నాకు అవకాశం రావడం చాలా సంతోషము. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. చక్కగా 2 భాషల్లో కూడా బిఎన్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే ఒక మాట అన్నారు మధ్యలో, మంచి చిత్రాలు రావటం లేదనేటువంటి తపన మా బొట్టు వాళ్ళకు కూడా ఉన్నది. ఎందుచేతనంటే సెక్స్, క్రైము ఇవన్నీ కూడా గ్లామరైజ్ చేసి వస్తున్నట్టు యువతరం ఇదే కోరుతున్నదని కొంతమంది చెబుతున్నటువంటి సమయంలో
మనమంతా రామాయణం చూశాము. మొన్న ఆదివారం వరకు యావత్తు జాతి కూడా ఉత్తేజం పొంది పులకించింది. డాక్టర్లు ఆపరేషన్లు మానేసేశారు ఆ సమయంలో. డాక్టర్లు కాశ్మీర్లో ముస్లిం యొక్క జనాభా ఎక్కువ ఉన్న చోట అక్కడ ఎలక్ట్రిసిటీ పోతే అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆఫీసును ధ్వంసం చేశారు. నర్సులు ఎవరైనా కనడానికి వస్తే తల్లి 1 గంట వాయిదా వేసుకొని కోరారు. మరి ఇంకా జనరల్స్, ఒకసారి నాకు ఒక న్యూస్ ఐటమ్ చదివాను. డిఫెన్స్ మినిస్టర్ అర్జెంట్ ఐటమ్స్లో అందరినీ జనరల్స్ పిలిచి 9:30కి అందరికి రావంటే, సార్ ఇఫ్ యూ పర్మిట్ అస్ విల్ కమ్ ఎట్ 10:30 వీ వాంట్ టు సీ రామాయణ్. ఎంత ఆశ్చర్యం వేసింది చూడండి. కొంతమంది ముఖ్యమంత్రులు కూడా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇన్ని వారాలు కూడా ఆ టైంలో ఎప్పుడు కూడా రామాయణం చూడ ఎవరికి అపాయింట్మెంట్స్ ఇచ్చేవాడు కాదట. ఇంత ఉత్తేజం కలిగినటువంటి రామాయణం. కాబట్టి మనం ఎక్కడా దాంట్లో క్రైమ్ లేదు, సెక్స్ లేదు, స్టెప్స్ లేవు. అయినప్పటికీ కూడా ఆబాల గోపాలం. నేను అనుకున్నాను యువతీ యువకులకు, యంగర్ జనరేషన్కి అంత నచ్చదేమో అనుకున్నాను. మీరు చదివే ఉంటారు, 3 నెలల కిందట మహారాష్ట్రలో ఒక 20 ఏళ్ల అమ్మాయికి అదే రోజున ఆదివారం 9:30 ఆ ప్రాంతంలో లగ్నం పెడితే ఆ అమ్మాయి అంతా, పెళ్లి కొడుకు ముస్తాబయ్యాడు, పెళ్లి కూతురు ముస్తాబయింది, అందరూ బంధువులంతా రెడీ సన్నాహం అయ్యారు. 9:30కి అమ్మాయి కనపడటం లేదు. ఇంకో 10 నిమిషాలు చూశారు. మన యొక్క చరిత్ర తెలుసు కదా, రూమర్స్ వేయటంలో ఈ అమ్మాయికి అబ్బాయి మీద ఇష్టం లేదేమో, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందేమో అనుకున్నారు. అయినా కాసేపు చూశారు. 10:20కి ఆమె ఇంట్లో టెలివిజన్ 10:20కి పక్క ఇంట్లోంచి వచ్చింది. ఐ కాంట్ ఎఫర్ట్ టు మిస్ దిస్ సీరియల్. ఈ భాగం నేను కనీసం పెళ్ళైనాక ఒక రోజు పోస్ట్ పోన్ చేయగలను, కానీ దీన్ని చూడకుండా ఉండలేనని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుచేతనంటే 20 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి పవిత్రంగా పూజించేటువంటి ఒక పెండినే దీనికోసం వాయిదా వేయించుకోవచ్చు అనేటువంటి సంస్కారం చూపించినప్పుడు భారతదేశానికి, సాంస్కృతిక రంగానికి కూడా మళ్ళీ చాలా మంచి రోజులు వస్తున్నాయనేటువంటి ఆశ నాకు కలిగింది. ఎప్పుడో మహాత్మా గాంధీ టైంలో స్వాతంత్ర రణంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తేజితులు అయ్యారన్న, కానీ దిస్ ఈజ్ నౌ కల్చరల్ రెనైసెన్స్ విచ్ వీ హ్యావ్ విట్నెస్డ్ ఇన్ త్రూ రామాయణ. అందుచేత తప్పకుండా వస్తుంది అనేటువంటిది నాకు నమ్మకం ఉన్నది. మరి అయినప్పటికీ కూడా ఇలాంటి దర్శకుల యొక్క ప్రభావం వల్ల మళ్ళీ జీవితం సైకిల్లో మనకి మంచి ఉత్తమ చిత్రాలు వస్తాయి. అందుచేత ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి సన్మానం జరిపారు. ఎంతో మనసు ఇట్స్ నాట్ ఎన్ ఓపెన్ యూనివర్సిటీ, ఇట్స్ నేచర్ యూనివర్సిటీ. ఆయన నేచర్ ఈజ్ వాజ్ హిస్ టీచర్ నాగేశ్వరరావు గారు. ఎన్నో విషయాలు ఏ సబ్జెక్ట్నైనా కూడా సూక్ష్మగ్రాహులు. అందుచేతనే నాకు ఆ నాగేశ్వరరావు గారిని చూసినప్పుడు చదువు లేదు అంటుంటే అప్పుడప్పుడు 5వ క్లాస్ అంటుంటారు ఆయనే. అందుచేత భారతదేశమందు ప్రాచీన కాలాన అక్షరాలు లేవు, అంతేకాను భాగవతము తెలుసు, భారతము తెలుసు, రామాయణము తెలుసు, ప్రేమాయణము తెలుసు, గీత తెలుసు, నుదిటి వ్రాత తెలుసు అన్నారు. అందుచేత కొంతమందికి మరి సంస్కారం, పూర్వజన్మ సంస్కారం ఉంటుందో, వ్యాసుడైనా కానీ వాల్మీకియే కానీ పుట్టినారు లిపులు పుట్టకుండా, అసలు విద్య వేరు, అక్షరాస్యత వేరు. అందుకు నాకు లివింగ్ ఎగ్జాంపుల్ ఇది నాగేశ్వరరావు గారు. అందుచేత వారిని ఎక్కువ సమయం తీసుకోకుండా వారు మరి చాలా, నాకు కూడా చాలా కుతూహలంగా మధ్య 4-5 నెలలు అయినట్టున్నది వారి యొక్క సంభాషణ. మరి ఇవన్నీ చణుకులు అని విని అమెరికా కూడా వెళ్ళొచ్చారు. మరి అక్కడ ఏ నాగేశ్వరరావు గారు అంటే ఈ మధ్య అమెరికా నాగేశ్వరరావు గారు అంటున్నారు, అక్కినే నాగేశ్వరరావు గారు అంటారు. ఏమైనా చాలా సంతోషం. మీరు ముఖ్య అతిథిగా ఈ సంస్థను ఆశీర్వదించండి, వారి గుణగణాలను చెప్పండి, వారిని యొక్క రంజింపజేయండి. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి నట సామ్రాట్ పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రసంగం వినబోతున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు మిత్రులు శ్రీ కెవి భాస్కర్రావు గారికి, సావని రిలీజ్ చేసిన మిత్రులు బిఎన్ రెడ్డి గారికి, ఈనాటి కథానాయకులు సన్మానింపబడ్డ మిత్రులు పెద్దలు శ్రీ రాజేశ్వరరావు గారికి, వారి అబ్బాయికి, ఆదర్శ కళానికేతన్ వారికి, ఆహుతులైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆరవ వార్షికోత్సవం ఆదర్శ కళానికేతన్ చేసుకుంటూ అందులో సంగీతంలో నిష్ణాతులైన ఒక పెద్దను ఎన్నుకొని వారిని సన్మానించడం ఎంతో అందంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. భాస్కర్రావు గారు ఏ సభలో
మాట్లాడినా పద్యాలు చదువుతూ మరి ఎదుటి వారిని నవ్విస్తూ చాలా తమాషాగా మాట్లాడతారు. ఈరోజు నాకు ఒక టైటిల్ ఇచ్చేశారు. ఆయనకి సభా సామ్రాట్ అని టైటిల్ ఇచ్చింది నేనే. ఈ రోజున అమెరికా నాగేశ్వరరావు అనేశారు. అమెరికా వెళ్ళినందువల్ల అమెరికా నాగేశ్వరరావు అయితే అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ ఏమవ్వాలో నాకు అర్థం కావడం లేదు. ఈ రోజున అమెరికా వెళ్ళడం ఏం గొప్ప కాదు. 15,000 రూపాయలు డబ్బుంటే వెళ్ళి రావచ్చు. పెద్ద కష్టమేం కాదు. కల కంటే కూడా అమెరికా వెళ్ళి అంతా చూసి రావచ్చు. అదేం కాదు. నేను మామూలుగా ఎప్పుడు వెళ్తాను. ఆరోగ్య సూత్రాల ప్రకారం ఈ సంవత్సరం మళ్ళీ నేను వెళ్ళి ఆపరేట్ చేయించుకోవాల్సి వచ్చింది. అందుకోసం వెళ్ళొచ్చాను. అంతేగాని నవ్వులాటగా వెళ్ళలేదు. దానికి అమెరికా మళ్ళీ లేకపోతే ఆపరేషన్ నాగేశ్వరరావు గారు అంటారు. ఎందుకు లిటికేషన్ ఆయన? అదే కాదు. శ్రీ రాజేశ్వరరావు గారి సన్మాన సభలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దాదాపు నేను ఈ త్యాగరాయ గాన సభకు వచ్చి దాదాపు 4 మాసాలు అయినట్టుంది. ఈ మధ్య సభల్లో పాల్గొనలేదు. నేను ఊళ్ళో లేకపోవడం మూలంగా. ఎక్కువ రవీంద్ర భారతిలో సన్మానం మా ఇంటికి దగ్గరగా ఉంటుంది. ఇంతకంటే థియేటర్ కూడా బాగుంటుంది కాబట్టి ఎక్కువ రవీంద్ర భారతిలో సభల్లో పాల్గొంటూ ఉండేవాడిని. ఆ మధ్య ప్రభుత్వం వారి కొత్త రూల్స్ ప్రకారం మనబోటి ఇలాంటి ఫంక్షన్లకి ఏమీ వాళ్ళు ఇవ్వడం రిఫ్యూజ్ చేశారు కాబట్టి దాదాపు 3-3.5 సంవత్సరాలు అటు వెళ్ళలేదు. అప్పటి నుంచి త్యాగరాయ గాన సభ బాగా అలవాటైపోయింది. సభ హాలు మాత్రమే కాకుండా ఇందులో వచ్చే ఆడియన్స్ కూడా బాగా అలవాటైపోయారు. ఎక్కువ మంది కనిపిస్తూనే ఉంటారు. వారికి నా మొహం ఎలా కనిపిస్తుంటుందో నాకు వారి మొహాలు అలాగే కనిపిస్తాయి ఎక్కువ మంది. అంచేత ఈ అలవాటైపోయి పోయి రవీంద్ర భారతిలో ఎందుకులే, వారి దయ వచ్చినప్పుడు మన పిలవడం, దయ లేనప్పుడు మన దూరంగా పోమనడం, ఈ గొడవలన్నీ మనకి ఎందుకు? సరే, మనకి మన స్థాయికి తగ్గ త్యాగరాయ గాన సభ ఉంది, దానికి మనం సరిపోతాంలే అన్నాను నేను ఎవరో అడిగితే. అలా చాలా కాలం తర్వాత సభలో పాల్గొనే అదృష్టం, ముఖ్యంగా రాజేశ్వరరావు గారి సన్మాన సభలో పాల్గొనే అవకాశం కలగటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. రాజేశ్వరరావు గారు దాదాపు 2 సంవత్సరాలు 2 మాసాలు నాకంటే పెద్దవారు వయసులో. కానీ మరి ఆయన సినిమాలలో చాలామంది పెద్దవారి కంటే పెద్దవారు. ఆయన కథానాయకుడు కూడా. చిన్నప్పుడు నాటకాల్లో వాటిలో వేషాలు వేయడమే కాకుండా ఆయన హీరో పాత్రలు కూడా వేసి పాటలు పాడి మాబోటి కుర్రవాళ్ళు అలా పాడితే బాగుండును, ఆ కొత్త పందాలో పాటలు పాడితేనే పాడే రోజుల్లో కూడా అనుకుంటూ ఉండేవాడు. నాకు ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు నన్ను పాడమంటే అమృతాంజనం కావాల్సి వస్తుంది. కానీ ఆయన పాటలు పాడడం బాలరాజు రోజుల్లో, బాలరాజు కళ్ళజోడు, రాగేశ్వరరావు కళ్ళజోడు, బాలరాజు మీసాలు లాగా కొన్ని పాపులర్గా ఎలా ఉండేవో అంతకు మునుపు ఈ కృష్ణలీల రోజుల నుంచి, కృష్ణలీలలో ఆయన చిన్నకృష్ణుడు వేషం వేశారు కదా, మీ అందరికీ గుర్తుంటుందో ఉండదో తెలియదు నాకు. అలా ఆయన ముందు నటుడుగా కూడా ఆయన సంగీతానికి సంగీత విద్య ఎంత ముఖ్యమో నట విద్య కూడా అంత ముఖ్యం అని అనుకునేవాళ్ళు నేను ఒక్కటి. ఆయన నటుడు కావడం ఆయన సంగీతానికి ఒక రాణింపు తెచ్చిపెట్టింది అనుకునే వాళ్ళలో నేను ఒక్కటి. రైటర్ కూడా నటుడైతే ఆ సీన్ని
పద విజృంభణతో ఎలా నడిపిస్తాడో, హావభావ ప్రదర్శన ఎలా ఉండడానికి అవకాశం కలిగిస్తాడో అది ఒక ఆత్రేయకు బాగా తెలుసు. ఆయన మొట్టమొదట నటుడు. అలాగే సంగీతంలో నటుడు ఒక సన్నివేశంలో పడవలసిన సుఖదుఖాలు, బాధలు, అవస్థలు, ఆ అవస్థంతా పడుతూ ఈ పాత్ర స్వభావం ఎలా ఉంటుందని సంగీత విద్వాంసుడు సంగీతపరంగా కాకుండా భావపరంగా ముందుకు వెళ్ళగలిగినాడు. ఆ సంగీతం కలకాలం నిలిచిపోతుంది. దానికి ఉదాహరణ మరి బిఎన్ రెడ్డి గారు తీసిన దట్ రొమాంటిక్ స్టోరీ. ఆయన సంగీత దర్శకులు మీకు తెలుసు. ఓ మేఘమాల అంటే మరి విరహం ఎంత ఒప్పించారో ఆ పాటలో. ఒక నటుడు ఎలా నటించాలో ఆ నటుడు నటించడానికి అవకాశం